ఓకే. ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామంది ల్యాప్టాప్‌కి, ఫోన్‌కి ప్రిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. చాలామంది ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చూసుకుంటే ఫోన్‌కి ఒక 60,000 వరకు పెట్టడానికైతే రెడీ అవుతున్నారు గానీ, ఒక ల్యాప్టాప్‌కి 60,000 పెట్టడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. అది ఎందుకో తెలియట్లేదు. ఓకేనా? సో, ఫోన్ అంటే మన చేతిలో ఎప్పుడూ నిత్యం అలా ఉంటది కాబట్టి అలా యూజ్ చేస్తున్న ఫోన్‌లో అన్నీ చేసుకోవచ్చు అనుకుంటాం గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ వేరండి. ల్యాప్టాప్ ఎక్స్‌పీరియన్స్ వేరు. కంప్లీట్‌గా రెండిట్లో కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటది. మీకు ల్యాప్టాప్‌లో చేసుకున్న వర్క్‌కి మొబైల్‌లో చేసుకున్న వర్క్‌కి చాలా వేరియేషన్ అయితే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోన్ కొనేటప్పుడు కూడానా మనకి ఆ యూసేజ్ ఎంతవరకు ఉందో బడ్జెట్లో తీసుకుంటే అది మనకు బెస్ట్ అండి. అట్ ద సేమ్ టైం మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25,000 బిలోలోనే మీరు ఏదైనా ఫోన్ కొనుక్కుంటే మీరు ల్యాప్టాప్ కూడా ఒకవైపు మీరు తీసుకోవడం అనేది మీకు చాలా యూజ్ఫుల్ అండి అది. ఇది ఎందుకు చెప్తున్నానో ఇది మీరు మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్కి సెకండ్ ఇయర్కి ఇలాగ వస్తానంటే మీరు అప్పటి నుంచి మీ యొక్క స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు ల్యాప్టాప్ ఉండాలండి. ల్యాప్టాప్ ఉంటే చాలా మంచిది అది. మీరు చాలామంది ఏంటంటే ఈ ఫోన్ కొనుక్కొని దాంట్లోనే వీడియోస్ ఇస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ల్యాప్టాప్లో ఉండే ఎక్స్పీరియన్స్ వేరండి. మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటేనే ఏదైనా సరే అండి. ఎందుకు చెప్తున్నానో ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే. సో, ఈరోజు నేను మీకు ఇది ఎందుకు ఎలా చెప్పానంటే ఈరోజు మీకు నేను ల్యాప్టాప్స్ కోసం కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాప్టాప్ ఎలా బై చేయాలో ఏంటనేది కూడా దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఓకే. హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంటుంది. వాళ్ళకు కూడా నచ్చితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? సో, ఇంకేంది లేట్ మరి వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ల్యాప్టాప్ బై చేయాలంటే మనం బడ్జెట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు అందరికీ కూడా ఒక 50,000 60,000 ఈ బిలో రేంజ్లోనే తీసుకోవాలని ఎక్కువైతే చూస్తుంటారు. మరీ ఎక్కువ కావాలనుకుంటే అది గేమింగ్స్కి, హై ఎండ్ గేమ్స్ ఆడడానికి అలాంటికి అండ్ హై సాఫ్ట్వేర్స్ అండ్ హెవీ సాఫ్ట్వేర్స్ వాడడానికి కూడా మీరు హై ఎండ్లో కూడా వెళ్ళిన ఉన్నారు. నేనైతే మ్యాక్సిమం 60,000 బిలో ఉన్నది అయితే మాత్రం మ్యాక్సిమం తీసుకోవడం చాలా బెస్ట్ అని నేనైతే ఎవరికైనా సజెస్ట్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ ఒకటి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆ బడ్జెట్లో ఏ బ్రాండ్ తీసుకోవాలో ఏంటనేది మీకు సో కంప్లీట్గా వాటి కోసం కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఓకే. ఫస్ట్ మనం ల్యాప్టాప్ కొనేటప్పుడు మన యూసేజ్ ఏంటి, మనం దేనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి తెలుసుకోవాల్సింది. మనం నార్మల్ యూసేజ్కి వాడుతున్నామా, అసలు కోడింగ్కి వాటి గురించి వాడుతున్నామా, లేకపోతే వీడియో ఎడిటింగ్కా, లేకపోతే గేమింగ్కా ఏంటనేది మనం ఫిక్స్ అవ్వాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విండోస్ ఓఎసా, మ్యాక్ ఓఎసా, లేకపోతే క్రోమ్ ఓఎసా ఇలా ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఎక్కువ అందరూ కూడా సో విండోస్లో ఎక్కువ మంది అయితే ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇందులో కూడా మీరు 32 బిట్ 64 బిట్ అనేది కూడా మనం చూడాలండి. ఎక్కువ శాతం మనకి 64 బిట్ ప్యానెల్ అయితే చాలా బెటర్ అండి. అది మనం కొనేటప్పుడే మనం అది వాళ్ళకి అడగాలి. లేకపోతే మన ఆఫ్లైన్ స్టోర్లో కొంటే మనకి వాళ్ళని అడగాలి. లేదంటే మనం ఫీచర్స్ ఉంటాయి, దీని యొక్క ల్యాప్టాప్ కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి కదా. సో మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుందండి. మీరు 64 బిట్ 32 బిట్ అనేది కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే దీని యొక్క ప్రొసీజర్, ర్యామ్ అండ్ స్టోరేజ్ అండి. ర్యామ్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇంటెల్ ఐకోర్లో ఉంది అండ్ ఏఎండీలో కూడా ఉంటాయి. ఇంటెల్ ఉంది, ఏఎండీ ఈ రెండు ఉంటాయి కూడా. మ్యాక్సిమం అయితే ఎక్కువ ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అందరూ కూడా. ఒకవేళ మీరు ఇంటెల్ అండ్ ఏఎండీ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంటెల్లో మీకు కొంచెం కాస్ట్లీ అయితే ఉంటాయి, ఏఎండీలో అయితే మీకు మీ బడ్జెట్కి తగ్గట్టుగా అయితే మీకు ఉంటాయి. ఈ రెండింటికి కూడా రెండు ప్రొసీజర్లు అండి. రెండు ఇంటెల్ అనేది ఒకటి, ఏఎండీ ఒకటి అని ఈ రెండు కూడా ఒక రెండు సపరేట్ ప్రొసీజర్స్ అంతే. ఓకేనా? ఇప్పుడు మీ బడ్జెట్కి తగ్గట్టుగా విండోస్ ఓఎస్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఆర్ క్రోమ్ ఓఎస్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ ఓఎస్ఏ మీరు అయితే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ విండోస్ ఓఎస్లోని 32 బిట్ ప్యానెలా 64 బిట్ ప్యానెల్ అనేది మీరు అయితే తెలుసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ మీకు దీని యొక్క ప్రొసీజర్ అండ్ ర్యామ్ స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు ఆ 32 బిట్ ప్యానెల్లో తీసుకున్న తర్వాత మీరు ప్రొసీజర్, ర్యామ్, స్టోరేజ్ కూడా చూసుకోండి. మనకి మినిమం అండి ఎవరైనా సరే మీరు ఒక నార్మల్ యూసేజ్కైనా దేనికైనా సరే మినిమం i5 తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఓకే. మీరు మినిమం i5 ప్రొసీజర్లో ఇందులోనే మీకు ఇంటెల్ ఉంటుంది, ఏఎండీ కూడా ఉంటుంది. యాజ్ పర్ మీ బడ్జెట్ని బట్టి అయితే ఉంటాయి. ఓకే. ఏఎండీ మీకు పర్ఫార్మెన్స్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది బిలో బడ్జెట్లోని, తక్కువ బడ్జెట్లో మీకు పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. ఇంటెల్ ఏంటంటే మీకు కొంచెం హై ఎండ్లో ఉంటాయి, హై కాస్ట్లో ఉంటాయి, మీకు
చాలా వరకు మీకు కొన్ని అప్లికేషన్స్ అయితే మీకైతే చాలా ఫాస్ట్గా అయితే యాక్సెసిబుల్ కూడా ఉంటాయండి. మీకు ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది దీంట్లో కూడా ఇంటెల్లో. సో ఎక్కువైతే ఇంటెల్ మీద ఎక్కువైతే ఫోకస్ చేస్తుంటారు. మీకు బడ్జెట్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటే ఏఎండీకి వెళ్తుంటారు కొంతమంది, అంతేనండి. ఓకే, సో ఇదే అండి ప్రొసెసర్ వచ్చేసరికి. ర్యామ్ 8GB ర్యామ్ అండ్ 512 SSDలో తీసుకొని మీకు i5 ప్రొసెసర్లో ఇలాగా ఈ వేరియేషన్లో తీసుకోవాలండి. ఓకేనా, మీకు 64-bit ప్యానెల్, 8GB ర్యామ్ అండ్ 512 SSD. ఓకేనా, మీరు ఈ 4 కన్సిడర్లో తీసుకున్నాం అండ్ విండోస్ OS. ఓకేనా, అండ్ మీకు ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే జనరేషన్ అండి. జనరేషన్ కూడా మనకు ప్రజెంట్ 13th జనరేషన్ అయితే ఉంది కదా, చాలామంది 13th అడుగుతుంటారు. ఆ 13th జనరేషన్ అండ్ 12th జనరేషన్ కూడా చాలామంది తీసుకుంటారు. మీకు ఆ జనరేషన్ ప్రకారంగా అయితే మీరైతే కన్సిడర్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ వరకు ఓకేనా. నెక్స్ట్ మీకు దీంట్లో బ్యాక్లిట్ కీబోర్డ్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఓకేనా. ఓకే, మినిమం i5 ప్రొసెసర్లో తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే i3 కూడా మీకు బాగానే ఉంటుంది. మీకు ఎక్కువ మేమేమి చేయం, జస్ట్ నార్మల్ యూసెస్ కానీ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మీరు i3లో కూడా తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఎక్కువ మినిమం స్టూడెంట్స్ కానీ ఎవరికైనా మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏమైనా స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే మినిమం మీరు i5 అయితే తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి. మీరు i5లో తీసుకొని తర్వాత మీకు ర్యామ్ కూడా మీకు 8GB ర్యామ్ వచ్చేటట్టు మీరైతే చూసుకోండి మినిమం కూడా. ఓకేనా, ఆ ర్యామ్ టైప్ కూడా మీరు DDR4 కానీ 5 కానీ ఇలా వచ్చేటట్టు అయితే మీరైతే ర్యామ్ కూడా చూసుకోండి. ఓకే, స్టోరేజ్ వచ్చేసరికి మనకైతే 512 SSD వరకు అయితే మినిమం అయితే తీసుకోవడం అయితే బెస్ట్ అండి. ఓకేనా, అండ్ మీకు ఈ అయిపోయిన తర్వాత మీకు జీపీయూ వచ్చేసరికి గ్రాఫిక్స్ కార్డ్ మినిమము మీరు నార్మల్ యూసెస్ కనుక్కోండి. మీకు ఇంటిగ్రేటర్ గ్రాఫిక్స్ అయితే సరిపోతాయండి. ఒకవేళ మీరు ఏమైనా హై ఎండ్లో మీకు వీడియో ఎడిటింగ్లు కానీ ఫాస్ట్ సాఫ్ట్వేర్స్, హెవీ సాఫ్ట్వేర్స్ వాడుతుంటారు చూసారా, వాళ్ళకైతే మినిమం 4GB గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 16GB ర్యామ్ తీసుకుని i7 ప్రొసెసర్లో తీసుకొని మీకు 4GB గ్రాఫిక్ కార్డు ఆర్ 8GB గ్రాఫిక్ కార్డు ఇలాగ మీరు ఈ టైప్లో తీసుకున్న మీకైతే దీంట్లో కూడా మీకైతే హెవీలో యూసేజ్ అయితే అవుతాయండి. ఎక్కువ బ్రాండ్స్ మీకు నార్మల్ యూసేజ్ కోసం చూసుకుంటే మ్యాక్సిమం ఎక్కువ ప్రిఫర్ చేసేది నేనైతే చెప్పేది డెల్ ఆర్ హెచ్పి అండి. మీకు ఈ రెండు కూడా ఈ మెయిన్ బ్రాండ్స్ అండి. ఎక్కువ కూడా మీకు మీ బడ్జెట్ మీ యూసేజ్ని బట్టి మీరు ఒకవేళ గేమింగ్స్కి వాటికి వెళ్తుంటే మీరు యాసిస్లో కానీ లేకపోతే లెనోవోలో కానీ లేకపోతే MSI మీకు ఇంకెళ్ళండి ఏలియన్ వేర్ అని చెప్పి అంటారు, వాటిలో కూడా ఉంటాయి. మీకు కొంచెం ఇంకా హెవీలో ఉంటాయి. మ్యాక్సిమం మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉండేవి ఏంటంటే అనుకుంటే యాసిస్ ఒకటి, లెనోవో అండ్ MSI ఈ బడ్జెట్లో గేమింగ్స్కి సంబంధించిన కూడా అయితే మీకు ఉంటాయండి. మీకు నార్మల్ యూసెస్కి అయితే మీకు డెల్లోనే ఉంటాయి, హెచ్పీలో కూడా ఉంటాయి. అలాగనేసి ఇప్పుడు విందులో కూడా మీరు తీసుకుని కాదు ఉంటాయి. మీరు గేమింగ్ పరంగా వెళ్తే మీకు ఈ బ్రాండ్లో అయితే మీకు ఎక్కువ ఉంటాయి. యాసిస్, MSI, లెనోవోలో మీకు అయితే గేమింగ్కి సంబంధించినవి ఎక్కువ ఈ ల్యాప్టాప్స్లో ఉంటాయి. ఓకేనా, సో మీరు కోడింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి, ఎలాంటి వేట్లకి కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలనుకుంటే మీరు డెల్ ఆర్ హెచ్పీలో కూడా మీరైతే i5 ప్రొసీజర్లో నాట్లో అయితే మీరైతే హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి. సరేనా, సో ఇది అండి. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాటరీ లైఫ్ కోసం మనం మాట్లాడుకుందాం. మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ కూడా మనకు బ్యాటరీ కదండి. చాలామంది ల్యాప్టాప్ కొంటారు కానీ ఆ బ్యాటరీ ఎంత టైం వస్తుంది అనేది అది కూడా పట్టించుకోరండి. సో అది కూడా చాలా ఇంపార్టెంటే కదా. మనకు మినిమం 2 hours వచ్చేటట్టు ఉంటే బెటర్ అండి. అది 2 hours కూడా మనకి గేమింగ్కి అయితే మినిమం 2 hours అండి. ఒక నార్మల్ యూసేజ్కి అయితే 4 hours వచ్చేటట్టు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ల్యాప్టాప్లో బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరైతే చూసుకొని తీసుకోండి. ఓకేనా, ఇవన్నీ చూసాం బాగానే ఉంది. మనకి డిస్ప్లే కూడా మనకి ఎక్స్పీరియన్స్ అది కూడా ఇంపార్టెంటే కదా. చాలామంది ఒక 14 inches కావాలని, కొంతమంది 13 ఇలా 15 ఇప్పుడు 16 inches ఇలా ఉంటాయి కదా. మినిమం 14 inches నుంచి 15.6 16 inches వరకు అయితే ఉంటాయండి. మీరు ఆ దీంట్లో కూడా చూసుకోవచ్చు. కాకపోతే మీకు ఆ ఇంచెస్ ప్రకారం మనకి ల్యాప్టాప్ వెయిట్ కూడా ఉంటుందండి. ఒకవేళ మీకు కొన్ని బ్రాండ్స్లో అయితే మీకు 15.6లో కూడా మీకు కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్లో మీకు 14 inchesలో వాటిలో చాలా లైట్ వెయిట్, మీరు ఈజీగా హ్యాండిల్ కూడా క్యారీ కూడా చేయొచ్చు. మీరు చాలా ఈజీగా కూడా క్యారీ అయితే చేయొచ్చు. సో అలా కూడా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ల్యాప్టాప్ కొనేటప్పుడు మాత్రం ఈ మెయిన్ థింగ్స్ అయితే అన్నీ కూడా మనం కన్సిడర్లోకి అయితే తీసుకోవాలండి. ఇవి తీసుకోకుండా మనం కానీ కొనిన తర్వాత ఎలా పడితే అలా కొనేసుకుంటే తర్వాత మనకి ఏంటంటే అది యూస్ఫుల్ అనేది మనకు అంతగా ఉండదండి. ఓకే, సో నేను ఇప్పుడు వీడియో లాస్ట్ వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బడ్జెట్ అయితే ఫిక్స్ అవ్వండి. తర్వాత మీరు దేనికోసం మీరు మీ ల్యాప్టాప్ కొంటున్నారు అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు మైండ్లో ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. మీరు గేమింగ్ అనేది మాత్రం అది పెట్టుకోకండి. మీరు ఒకవేళ గేమింగ్ అనుకుంటే మీరు గేమింగ్లో తీసుకోవచ్చు. ఓకేనా, సో నేను స్టూడెంట్స్ కోసం కానీ ఎవరికైనా చెప్పాలని అనుకుంటే
మీరు ఫర్దర్గా కమ్యూనికేషన్స్ మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు నేను నెక్స్ట్ ఒక వీడియోలో మీకు ఒక 5 ల్యాప్టాప్స్ అయితే మీకు నేను కంప్లీట్గా మీ బడ్జెట్లో ఒక అండర్ 60,000 50,000లోని మీకు ఒక 5 ల్యాప్టాప్స్ గురించి కానీ నేనైతే కన్ఫర్మ్గా వీడియో అయితే మళ్ళీ చేస్తానండి. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మీకు, ఒకసారి మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో కూడా నేనైతే మళ్ళీ ఇంకొకసారి ఈ 5 ల్యాప్టాప్స్ ఎలాగా నేనైతే 60 నుంచి 50,000 బిలోలో అయితే మీకు ఒక 5 ల్యాప్టాప్స్ అయితే నేను తప్పకుండా వీడియో ఇంకోసారి అయితే చేస్తానండి. సో ఓకేనా? సో ఇదండి, మీరు మీ మొబైల్కి అంత కాస్ట్ పెట్టే బదులు మీ ల్యాప్టాప్ కూడా మీరు పెట్టండి. ఓకే, నేను చెప్పేది అయితే ఇదే. ఇది మీకు చాలామందికి యూజ్ఫుల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ చేయండి. ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎంతమంది ఎంత బూస్టప్ ఇస్తే నేను అంత మంచి కంటెంట్తో మీకు ఇంకా తీసుకొస్తుంటాను. సో ఇదండి వీడియో సరికి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.